హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు నమోదవడం కలకలం రేపింది. గాజుల రామారంలోని మెట్కానుగూడ ప్రాంతంలో ఉదయం సుమారు 10 గంటల 10 నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించినట్లు, అదే సమయంలో భారీ శబ్దం కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అనూహ్యంగా భూమి కంపించడంతో పాటు శబ్దం రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు నివాసితులు గోడలు, తలుపులు కంపించినట్లు అనుభవం చెబుతుండగా, మరికొందరు ఇది చిన్న స్థాయి భూకంపమే కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా స్పష్టత రాలేదు. వినిపించిన శబ్దం భూకంపం వల్లే వచ్చిందా, లేక ఏదైనా పేలుడు పదార్థాలు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల సంభవించిందా అనే అంశంపై స్థానికుల్లో ఆందోళన నెలకొన్నాయి. అధికారిక వర్గాల నుంచి ఇప్పటివరకు నష్టం లేదా గాయాలపై ఎలాంటి సమాచారం వెలువడలేదు. సంబంధిత విభాగాలు ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రాల నుంచి అధికారిక నిర్ధారణ వచ్చిన తర్వాతే అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈలోగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికాకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో గతంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు నమోదైన సందర్భాలున్నప్పటికీ ఈసారి వినిపించిన శబ్దం కారణంగా ప్రజల్లో భయం మరింత పెరిగింది. అధికారిక ప్రకటన కోసం నగరవాసులు ఎదురు చూస్తున్నారు.